హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ పౌల్ట్రీ ఎక్స్పోకు అపూర్వ స్పందన లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశ విదేశాల నుంచి 370కి పైగా పౌల్ట్రీ కంపెనీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిపై 200కు పైగా స్టాల్స్తో పౌల్ట్రీ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైటెక్స్ వేదికగా 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు 30,000 మంది విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నారు. కోళ్ల పెంపకము, అదేవిధంగా గుడ్ల ఉత్పత్తి, ఇలా ఏదైతే పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాలను వివరిస్తూ దీని మీద అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పౌల్ట్రీ ఎక్స్పో మనము చూస్తున్నాం. ప్రస్తుతము ఏదైతే హైటెక్స్లో ఉన్నామో, ప్రస్తుతం మనం హైటెక్స్లో ఉన్నటువంటి దాదాపు 200 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 350 కంపెనీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే భారత్ కానివ్వండి, ఆఫ్రికా, యూరప్, అమెరికా, అదే సార్ దేశాల నుంచి దాదాపు 1,200 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. 2019లో దేశంలో బాయిలర్ ఉత్పత్తి 7% పెరిగి దాదాపు 6 మిలియన్ టన్నులకు చేరింది. సో ఫాస్టెస్ట్ చికెన్ డిమాండ్ కూడా 10 నుంచి 20% మధ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక భారత్లో గుడ్ల ఉత్పత్తి ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. సో చికెన్ ఉత్పత్తిలోనూ చైనా, అమెరికా తర్వాత ఏదైతే 3వ స్థానాన్ని భారత్ ఆక్రమించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు కోళ్ల పెంపకంకి సంబంధించినటువంటి ఈ అతిపెద్ద ఎక్స్పో అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము దాదాపు ఇటు 200 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. స్టాల్స్ నిర్వాహకులతో కూడా మనం మాట్లాడదాము. అసలు ఈ ఎక్స్పోకి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది ఏంటనేది అడుగుదాము. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రధానంగా మీ స్టాల్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? ఇది మా బ్రాండ్ నేమ్ వచ్చేసి PoultryMon అండి. పౌల్ట్రీ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ ఏ సింగిల్ టెర్మినాలజీ ఏంటంటే వాట్ ఎవర్ ద కండిషన్స్, క్రిటికల్ పారామీటర్స్ లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, అట్లాంటి వాటర్లో pH, ఇటువంటి అన్ని పారామీటర్స్ ఎక్కడ పౌల్ట్రీలో ఎక్కడ జరిగినా కూడా మీకు లోకల్గా ఆపరేటర్స్ చెప్తుంది, మేనేజర్స్ చెప్తుంది, అలర్ట్ చేస్తుంది. లేదు అంటే ఫోన్లో డేటా కూడా వస్తుంది. ఈ ఫోన్లో డేటా రావడం అనేదే మా ప్రత్యేకత. ఇట్స్ అ స్పెషల్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ IoT అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఎవర్ ద క్రిటికల్ పారామీటర్స్ అండ్ ఎనీవేర్ ఇన్ పౌల్ట్రీ కెన్ బి మానిటర్డ్ రిమోట్లీ ఇన్ ఫోన్. దట్స్ అ ఫన్ థింగ్. ఈ బిజినెస్లో ఆర్ ఫార్మర్స్కి ఎలా యూజ్ వస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ప్రివెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్. Second thing is it improves the production. Third thing is it improves the quality of the chick or the bird. And labor management is the most difficult part, which this will really help. Labor ni management ni chala help chestundi. And finally the energy management, like water ni save chestundi as well as energy save chestundi. This is a speciality of our product. And the company name is MLIT. It is ikkade kaadu, not only in India, outside India total use vastundi. Global ga ekkadaina kuda we have 40 different customers already. These are all the set of customers like starting from Suguna, Godrej, Avision, Sakku Group. These are the top customers, but totally more than 40 customers across 8 different states lo unnaru. అంటే ఇలాంటి సాంకేతిక టెక్నాలజీని వాడుకుంటూ చేయడం మీద కూడా రెస్పాన్స్ ఎలా వస్తుంది? రెస్పాన్స్ అనేది వాళ్ళకు చాలా వరకు ఇట్లాంటి టెక్నాలజీ ఉంది అనేది, ఇట్లాంటిది ఒకటి వస్తుంది అనేసి ముందు ఐడియా మాత్రం లేదండి. మేము ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ప్రతి చోట ఇట్లాంటి ఎక్స్పోజ్ పెట్టడము, లేకుంటే డిజిటల్ మార్కెటింగ్ చేయడము, లేకుంటే మన పర్సనల్గా ఎంప్లాయీస్ వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. కానీ కష్టపడాల్సి వస్తుంది. అంత ఈజీ కన్విన్స్ కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎట్లా యూజ్ అని. కానీ లక్కీగా కొందరు ఏంటంటే, కొందరు యంగ్స్టర్స్ మాత్రం వాళ్ళు క్విక్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. కొందరు ఎడ్యుకేట్ అంటే ఈజీగా అర్థమవుతుంది. కానీ కొందరు కస్టమర్స్ అయితే 10 years బ్యాక్ మేమే ఇట్లాంటి టెక్నాలజీ వద్దనుకున్నాము, కానీ ఇప్పుడు మాకు ఇట్లాంటి టెక్నాలజీ కావాలని వాళ్ళు వచ్చి మరీ తీసుకున్న వాళ్ళు కస్టమర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు తోటి ఏంటంటే ఇది విన్న తర్వాత వచ్చి మాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాట్ రియల్లీ హెల్ప్. థ్యాంక్స్ టు మీడియా. యా, మొత్తానికైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని ఏదైతే ఇటు పౌల్ట్రీ రంగంలో వస్తున్నటువంటి మార్పులను ఒక విప్లవంగా తీసుకొస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. మనము చూసాం ఇప్పటి వరకు దాదాపు ఏదైతే హైటెక్స్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్స్పో, ఇండియన్ ఎక్స్పోకి సంబంధించి దాదాపు 3,500కు పైగా దేశాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇటు కోళ్ల పెంపకం కానివ్వండి, అదేవిధంగా గుడ్ల ఉత్పత్తి, వీటన్నిటి మీద కూడా స్పెషల్గా ఏదైతే ఒక డెమోస్ను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా హైటెక్స్ వేదిక
వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఇటు నగరవాసుల నుంచి ముఖ్యంగా యావత్ తెలంగాణ ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం కూడా దాదాపు 200కు పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి.